అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులు, పై అధికారులు, మీ పనితీరుపై వారి అభిప్రాయాలు. ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. దేవాలయ దర్శనం చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీకు ఆనందం వెనుక దాగియున్న విలువను అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. స్నేహితులతో, కుటుంబంతో గడిపే సమయం మీకు అమితమైన ఆనందాన్నిస్తుంది. మీరు ఇష్టపడే పనులను చేయడానికి అవకాశం లభిస్తుంది. కొన్నిసార్లు ఊహించని సమస్యలు లేదా నిరుత్సాహపరిచే సంఘటనలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు. కానీ వాటిని అధిగమించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. మీ అంతర్గత సంతోషాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు. కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ పనిని సమర్థవంతంగా పూర్తిచెయ్యగలుగుతారు. మీ పనిపట్ల మీకు గర్వం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో, చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్నంత బాగా జరగకపోవచ్చు లేదా చిన్నపాటి అడ్డంకులు ఎదురుకావచ్చు. సహనంతో వ్యవహరించి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభిస్తాయి. కానీ శివుడు అనుగ్రహంతోనే విజయం సాధించగలరు. పోటీలలో ఒత్తిడిని అధిగమించి ఆడాలి. ఈరోజు చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితులతో. మాటల మాధ్యమంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చూసుకోండి. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. లేకపోతే చిన్న విషయం పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించి రాజీ మార్గాన్ని ఎంచుకోండి. అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు తెలియక చేసే చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు. దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమ,
అవగాహన పెరుగుతాయి. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు. అయితే చిన్నపాటి అపార్థాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. కొత్త సవాళ్లను స్వీకరించడానికి వెనుకాడరు. మీ లక్ష్యాలను సాధించడానికి దృఢసంకల్పంతో ఉంటారు. కానీ కొన్ని విషయాలలో మీరు ధైర్యం కోల్పోయి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీ సామర్థ్యాన్ని అనుమానించవద్దు. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. నమ్మకం, విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఈరోజు మీపై మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది. మీ నిర్ణయాలు, పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది. పరిశ్రమలు, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యతలు పెరుగుతాయి. అయితే గత తప్పులు లేదా అసంపూర్తిగా ఉన్న విషయాలు మళ్లీ తెరపైకి వచ్చి చిన్నపాటి ఉద్రిక్తతకు దారితీయవచ్చు. నిజాయితీగా సంభాషించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. ఈరోజు మీకు అంతర్గత ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఒక కొత్త ఉత్సాహం లభిస్తుంది. ఇతరులకు కూడా మీరు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్నిసార్లు నిరాశపరిచే సంఘటనలు మీ ప్రేరణను తగ్గించవచ్చు. అప్పుడు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. మంచి పుస్తకాలు చదవడం లేదా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో మాట్లాడటం మీకు సహాయపడుతుంది. ప్రేరణ మీకు విజయం వైపు నడిపిస్తుంది. ముఖ్యమైన సమావేశాలలో మీరు చురుగ్గా పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు. మీ సూచనలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు. చదువులో ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సమర్థవంతంగా సంభాషించగలరు. ఒప్పందాలు, చర్చలలో మీరు విజయం సాధిస్తారు. మన సంస్కృతి పట్ల మీకు ఈరోజు మరింత గౌరవం పెరుగుతుంది. పెద్దల పట్ల భక్తి, సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీ ప్రవర్తనలో ఒక మంచి మార్పు వస్తుంది. కొన్ని ఆధునిక పోకడలు మిమ్మల్ని కొద్దిగా పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి మీ సంస్కృతికి కట్టుబడి ఉండండి. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు ఈరోజు లభిస్తుంది. మీ పనులను అందరూ మెచ్చుకుంటారు. మీ సృజనాత్మకత ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది. కళాకారులకు, రచయితలకు, డిజైనర్లకు ఇది అద్భుతమైన సమయం. మీ ఆలోచనలు కొత్త రూపాలను సంతరించుకుని ప్రశంసలు అందుకుంటాయి. మీరు నూతన ఆవిష్కరణలు చెయ్యగలుగుతారు. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు. వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.